ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మనం ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ భోజనాలు పెడతాం కదా, అంతవరకు బాగానే ఉంది. వచ్చిన వాళ్ళు మంచి భోజనం తినాలి అని రకరకాల వంటకాలు చేయిస్తాము. కొంతమంది అయితే ఇట్లా 100, 50 లాగా అట్లా పెట్టుకొని అన్ని రకాల వంటలు చేయిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మనం తినే పద్ధతి ఏ విధంగా ఉంది? చాలామంది నిలబడి అంటే అన్ని భోజనం చేస్తూ ఉంటాం, బుఫెట్ సిస్టమ్ అంటేనే. మరి ఇన్ని రకాల భోజనాలు మీరు పెడుతూ ఉన్నారు కదా, ఇన్ని రకాల ఐటమ్స్ మీరు పెడుతున్నారు కదా, దాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా తింటూ ఉన్నారా? మరి ఒకప్పుడు ఏ ఫంక్షన్ చేసుకున్నా కానీ కూర్చోబెట్టి వడ్డించేవాళ్ళు. మళ్ళీ ఈ సిస్టమ్ వస్తే ఎంత బాగుంటుంది? సో ఇదే ఇవాళ మన టాపిక్ అనమాట. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మెల్లిమెల్లిగా ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి పాత పద్ధతులు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు. అండ్ కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు కూడా ఆ ట్రెండ్ని. అదే విధంగా ఇప్పుడు భోజనాలు పెడతారు కదా, దాంట్లో కూడా ఇలా వడ్డించే ట్రెండ్ మళ్ళీ వస్తే, పాత పద్ధతి మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది అంటారు? అసలు పాసిబిలిటీస్ ఉన్నాయా? ఎందుకంటే అప్పుడు తక్కువ మంది పబ్లిక్, ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు ఒక చిన్న అకేషన్ అయినా కానీ. సో వస్తే ఎట్లా ఉంటుంది? పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? వస్తే చాలా బాగుంటుంది. అదే మనం మాట్లాడుకున్నాం మైక్రో పద్ధతి. అంటే మైక్రో అనే పెద్ద న్యూ వర్డ్ అక్కడ యూజ్ చేసాము, బట్ ఇది చాలా పాత సిస్టమ్ కదా. ఈ మైక్రో సిస్టమ్ అనేది చాలా పాత సిస్టమ్. మనం అప్పుడు పెట్టాల్సిన పేరుని ఇప్పుడు పెట్టుకుంటున్నాం, అదే ఇప్పుడు వాడుతున్నాం. అయితే నేను ఇందాక చెప్పినట్టు వంటలు చేసినప్పుడు ఇప్పుడు 100 మందినే పిలుచుకున్నప్పుడు 100 మందిని ఇటొక 50 మందిని అటొక 50 మందిని కూర్చోబెట్టి బంతి అని చెప్తారు, బంతి భోజనాలు అని అంటారు కదా. లైన్గా కూర్చోబెట్టి పెట్టడం ఎంత ఈజీ అవుతుంది వాళ్ళకి వడ్డించడం కదా. చుట్టాలు వచ్చి వండిన వంటల్ని వాళ్ళు ఆస్వాదిస్తూ తినేవారు. ఫస్ట్ పప్పు వడ్డించేవారు, దాంట్లో నెయ్యి వేసేవారు, దాంట్లోకి పచ్చడి వేసేవారు. అదే ఏదో ఒకటి, గోంగూర పచ్చడో ఆవకాయ పచ్చడో, వాళ్ళు పట్టిన వాళ్ళు తయారు చేసిన పచ్చళ్ళు అవి. ఇప్పుడు బయట నుంచి ఒక బాటిల్ కొనుక్కొచ్చేసి పెడుతున్నారు. అట్లా అప్పుడు అట్లా కాదు, వాళ్ళే తయారు చేసేవారు. ఫలానా అత్తమ్మ తెచ్చిన ఆవకాయరా అంటూ వడ్డించేవారు. అత్తమ్మ తెచ్చిన వాళ్ళ ఇంట్లో పాడి తీసుకొచ్చింది నెయ్యి అని చెప్పేసి, కమ్మటి నెయ్యి, దాన్ని ముద్దపప్పులో వేసుకుని ఆ పచ్చడి కలుపుకొని తింటే ఆనందమే వేరు కదా. అలా ఒక్కొక్కరు చేసిన వంటలతో అలా కూర్చోబెట్టి చెప్పి వడ్డిస్తూ ఉంటే ఆహా ఓహో అంటూ తినేవారు కదా. ఇప్పుడు నిలబడి ఇలా వెళ్తుంటే మనము అసలు ఎంత గ్రాండ్గా శారీస్ కట్టుకుంటాము, జ్యువెలరీ పెట్టుకుంటాము, జడలు వేసుకుని పూలు పెట్టుకుంటారు. వెనక నుంచి ప్లేట్లతో ఇలా అంటుంటే ఆ ప్లేట్లో ఉన్న కూరలు అవన్నీ మన చీరలకు అంటుకోవడం ఎంత న్యూసెన్స్ కదా. అవును, ఇది వరస్ట్ సిస్టమ్ అంట నేనైతే. అంటే అంతమందిని కూర్చోబెట్టి పెట్టే ఛాన్స్ లేదు ఇక్కడ. 100 రకాలు పెట్టు, 150 రకాలు పెట్టు, అసలు ప్రసక్తే లేదు. ఇంకొకటి, కొంతమంది డైన్ పెడుతున్నారు, టేబుల్స్ వేస్తున్నారు, కొంతమంది వేస్తున్నారు, 100 రకాలు వడ్డిస్తున్నారు, లేకపోతే 20 రకాలు వడ్డిస్తున్నారు. 20 రకం వడ్డించేటప్పటికి ఇటు నుంచి దాన్ని ఏమంటారు, ఆ పేపర్ రోల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు, తినబట్టలేదు. మీరు ఇంత ఖర్చు పెట్టి క్యాటరింగ్ చేయించి ఇన్ని వంటలు చేయిస్తున్నారు, ఇక మీరు ఇలా తిననీయకుండా టైం ఇంకా ఎందుకు ఎక్కువ మంది ఉంటున్నారు. వీళ్ళు త్వరగా లేస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఇంకా కుర్చీలు దొరకకపోతే వెనకాల కాపలా నుంచుంటారు. ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు కుర్చీ పట్టుకుని నుంచుంటే మనకి ముద్ద మింగుడు పడదు కదా. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు, వడ్డించే వాళ్ళు 20వ రకం వడ్డించేటప్పటికి ఈ మొదటి నుంచి చుట్టుకుంటూ వచ్చేస్తుంటారు రోలు. ఇక నువ్వు తిన్నట్ట నువ్వు వండుకున్నది దీనికి గొప్పగా వండించావా డబ్బులు ఖర్చు పెట్టి? దీనికన్నా బఫే బెటర్. ఈ రకంగా తినేయకుండా ఆకులు ఎత్తేసే సిస్టమ్ కంటే ఎలాగోలా నుంచుని ఇష్టమైన పదార్థం పెట్టుకుని తినటం అనేది బెటర్ అనిపిస్తుంది. రెండిటికి కూడా నేను చెప్పేది ఒకటే, ఏంటంటే అంతమంది జనాన్ని పిలుచుకోకండి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు 1500 మంది వచ్చారు. ఎందుకు, ఎన్ని ఊళ్ళు పిలిచావు నువ్వు, దేనికి? అసలు నిజంగా చెప్తున్నా, ఎవరు కనిపిస్తే వాళ్ళని వచ్చాయి అని చెప్పడం ఒకటి చూస్తున్నా నేను. అంతమందిని పిలుచుకోవడం ఎందుకు? ఒకసారి అయితే నేను ఒక వెడ్డింగ్కి వెళ్ళాను, నాకు భోజనం దొరకలేదు, వచ్చేసాను ఇంటికి. నిజంగా అసలు ఇట్లా ఎగబడుతున్నారు, ప్లేట్ ఇలా పెట్టి బఫే. అతను వేయలేకపోతున్నాడు, వీళ్ళకి దొరకటం లేదు. అది చూసి నేను ఇంటికి వచ్చేసాను. అట్లా అడుక్కున్నట్టుగా అనిపిస్తుంది నిజంగా. నిలబడి అతను ఏం చేస్తున్నాడు, ఇలా వెనక నుంచి ప్లేట్ ఇలా పట్టాలి అంటే కుదరదు. మనుషులు ఉన్నారు, 3 రోస్ ఉన్నారు, 3 రోస్ మనుషులు ఉన్నారు.
అక్కడి నుంచి పెడుతున్నాడు ప్లేటు, థర్డ్ రో వాళ్ళు పెడుతున్నారు, సెకండ్ రో వాళ్ళు పెడుతున్నారు, ఫస్ట్ రో వాళ్ళు ఇలా పడుతున్నారు. వాళ్ళ మేంచి సెకండ్ వాళ్ళు థర్డ్ వాళ్ళు ఇలా ప్లేట్లు పడుతుంటే ఆ ప్లేట్ ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. ఇలా ఉన్న ప్లేట్లో అతను ఇలా వేస్తే అది మన మొహం మీద పడుతుంది. ఇలా వడ్డం జరుగుతుంది బఫేలో అంతమందిని పిలవటం వల్ల. టేబుల్స్ వేసి మీరు వడ్డించినా సరే 20 రకాలు 20వ రకం వడ్డించేటప్పటికి మీరు రోల్ చుట్టేస్తున్నారు. ఏంటి లాభం ఏంటి చెప్పండి? ఎందుకు పిలుస్తున్నారు అంతమందిని? పిలిచిన వాళ్ళని భోజనం పెట్టకుండా మీరు అవమానిస్తున్నారా? నిజంగా వెళ్ళి భోజనం చేయండి అనే సిస్టమ్ కూడా పోయింది. అదైన తర్వాత భోజనం తిన్నారా అని అడగటం కూడా పోయింది. అంతమందిలో ఏమడుగుతారు? ఎంతమందిని అడుగుతారు? అది వెళ్ళి మనం క్యూలో నుంచి దొరికితే తినడం, లేకపోతే వచ్చాడు సంతర్పణ భోజనాలు ఉంటాయే ఆ టైప్ అన్నమాట. కాబట్టి ఇది అవమానిస్తున్నట్టు లెక్క. మీరు లిమిట్గా పిలుచుకోండి. మీకు ఎక్కువ మంది జనం ఉన్నారంటే 400 మందినో 500 మందినో మీరు పిలుచుకోవచ్చు. 1500 మంది 2000 కన్వెన్షన్ హాల్స్ తీసుకోవడం ఏంటంటే అది పబ్లిక్ ప్లేస్ లాగా కన్వెన్షన్ హాల్స్. అందులో మీరు అన్నం పెట్టగలుగుతున్నారు ఎవరికైనా? 100 రకాలు అంటావు నువ్వు, 100 రకాలు 4 రకాల ప్లేట్లోకి రావు అక్కడ. డీసెంట్గా ఒక పద్ధతిగా జరిగితే అది వేరు, ఎక్కడో రేర్గా. కానీ ఈ రకంగా ఎగబడడం అనేది బెగ్గింగ్ లాగా వెళ్ళిన వాళ్ళకి అవమానం. ఆకలి పొట్టలతో ఉంటారు, పిల్లలు ఉంటారు. నేనైతే వచ్చేసాను అక్కడి నుంచి, భోజనం చేయలేదు. ఇది చాలా తప్పు అంటా నేను. ఆ సిస్టమ్ తీసేయండి, అంతమందిని పిలవకండి అసలు. మీ వైపు మీ భార్య వైపు పిలుచుకోండి. ఇంకా దగ్గర బంధువులు, ఇంకా కొంచెం వేలు విడిచిన బంధువులు కూడా పిలుచుకుంటారంటే పిలుచుకోండి. మాకు ఎక్కువ మంది కావాలంటే ఇంకా మీకు కొంచెం బాగా తెలిసిన ఫ్రెండ్స్ని కొంచెం మందిని, మీకు తృప్తిగా ఉండాలి ఒక 400 మంది అన్న రావాలంటే చాలు, సరిపోతారు వీళ్ళు. 2000 1500 అవసరం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు టెన్షనే. ఫుడ్ అయిపోయింది, ఇంతగా చెప్పొచ్చేది. ఫుడ్ అయిపోతే ప్లేట్లు పట్టుకుని ఉంచున్నారు. ఇది ఎక్కడ బాధ? వాళ్ళకి అవమానకరమే కదా. వాళ్ళకి అవమానం. పట్టు చీరలు కట్టుకొచ్చి వీళ్ళు ఆశీర్వదించి గిఫ్ట్లు ఇచ్చి ఉంచుంటారు. ఫుడ్ అయిపోయింది అంటారు. ఏంటి పరిస్థితి ఏంటి? అందుకని ఇలా చేయకండి దయచేసి. మీరు వచ్చిన వాళ్ళని సంతృప్తిగా భోజనం పెట్టండి. చక్కగా లిమిటెడ్గా పిలుచుకోండి. మీ ఖర్చులు తగ్గించుకోండి. డబ్బు మిగిలితే పిల్లలకి ఆస్తిపాస్తులు కొని పెట్టండి. పిల్లలకి డబ్బు విలువ తెలియజేయండి. పిల్లలు అంటారు అది పెడదాం ఇది పెడదాం అని. మీరు తెలియజేయాలి. పిల్లలు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, కానీ గొప్పలకి పోకూడదు. రైట్, మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ.